నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ఓ రైతు ఇంట విషాదం నెలకొంది. వివరాల మేరకు మండలంలోని శెట్టివారి కండ్రిగ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన పొలంలో వరి కోత కోసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం నుండి వైర్లు తెగి పొలంలో పడి ఉన్నాయి. ఇది గమనించని రైతు వెంకటేశ్వర్లు అటుగా వెళ్లడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇక్కడ విద్యుత్ వైర్ల సమస్య ఉందని గతంలో పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించామని స్థానికులు తెలిపారు. కేవలం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతన్న వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఇంటికి తీసుకెళ్లే క్రమంలో కనీసం కళ్ళారా చూసుకోకుండానే రైతన్న మృతి చెందడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్న వెంకటేశ్వర్లు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నిసార్లు ఇస్తారు? నీకు ఫోన్ చేసి నీకు ఆల్రెడీ ఫోన్ చేసినా మేము 2 నెలల క్రితం. ఈ లైన్ కాదు, ఏదైనా ఏది చేస్తున్నా ఇప్పుడు మనిషి చచ్చిపోయిన మనిషి జరిగింది మీరు రెట్టిస్తారా? ఒకటి కాదు 5 మంది చచ్చిపోవాల్సింది. ఆపరేటర్ చూసి 5 మంది చచ్చిపోవాలా? సబ్ డివిజన్ ఫోన్ చేసి లైన్ అమ్మని తెలిపోయింది. 5 మంది మంచి పని చేశారు కాబట్టి కరెంట్ అయిపోయి చాటింగ్ మంచిది కదా. ఆయన చచ్చిపోయాడే జెన్సీ ఆపరేటర్ కరెంట్ ఆపాలి కదా. లైన్ ఆపకుండా రెస్పాన్స్ ఫోన్ చేసి నేను కాదు అంటున్నాను. రాజశేఖర్ అతను ఏంటంటే నేను కాదన్నా సించూరు మార్చుకున్నాను అంటున్నారు. ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్స్ ఏది ఫోన్ చేయాలి? ప్రతి దానికి వాళ్ళు అసిస్టెంట్లే హెల్పర్లు వాళ్ళు అసిస్టెంట్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏదో అడగ పోతావు. వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తే మరి ఎవరిని అడగాల? హెల్పర్ చూస్తే లేరండి, ఏం చూస్తే వస్తారంటారు. దాన్ని మాకు ఇది కూడా ఆ లైన్ కూడా ఈ విధంగా ఉంది. దాన్ని రిక్వెస్ట్ చేసి ఇప్పుడైనా కూడా కళ్ళ మేలుకొని నిద్ర మేలుకోమని చెప్పు. ఏఈని ఇప్పుడే చెప్తున్నాను. మళ్ళీ ఇంకోసారి డీ కాదు పైన తిరుపతికో లేకపోతే ఒంగోలు కాడకపోయి కంప్లీట్ అనుకున్నాం. మళ్ళీ నేను SS2 లో మాకు పొలం ఉంటే దాంట్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అడ్డామని 100 తీసి ఏబీ కేబుల్ సైబిడ్ మార్చేసారు. మార్చేసిన తర్వాత మాకు ఏబీ కేబుల్ 7 మోటార్లు హాస్పిటల్ మల్టీ అయిపోతా ఉన్నాయి. మల్టీ అయిపోతుంది. మీరు ఇస్తే రెస్పాన్స్ ఇలా హెల్పరు సరే ఏఈకి ఇచ్చాం. ఏఈ రెస్పాన్స్ ఇలా ఏడీ కాడికి పోయాం. డిఈ కాడికి పోయి డిఈ ఏమంటే ఏడీకి చెప్పారు చేయమన్నారు. సరే ఏడీ స్పాట్లు అందరూ మీటింగ్ లో ఉండి ఏఈకి చెప్తే దాని ఇంతవరకు రెక్టిఫై చేయాల. అసలు వాళ్ళని అడిగితే చేస్తా ఉంటున్నారు. ఎన్నిసార్లు అడుగుతావు? ఎన్నిసార్లు మళ్ళీ మనం డబ్బులు పెట్టుకోవాలి. మళ్ళీ మనం మీరు డబ్బులు పెట్టుకోవాలి అంటున్నారు. దాని మీద లోడ్ పెరిగిపోయింది. తీసిందా అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఏబీకే పెట్టేశారు. వాళ్ళు సపరేట్ ఏబీకే డబ్బులు ఉన్న వాళ్ళు లాక్కుంటారంట. డబ్బులు లాక్కుంటే లేని వాళ్ళు పరిస్థితి ఏందా? మన ఆయన వయసు అయినా 70-80 సంవత్సరాలు వస్తున్నాం. ఆయన ఏం చేయగలడా? ఫీజులు పోతే వారానికి ఒకసారి ఫీజులు పోతాయి. ఫీజు పోయిన వస్తే వాళ్ళకి 200 సార్లు అంటే 500 కావాలంట. 500 ఎవరు ఇస్తారండి? వచ్చినప్పుడు 500 లేదంటే ఎవరు వాళ్ళు అవుతుంది? అదేంటే మా ఈ సింతో పిల్లలకి హెల్పర్ లేరంట. హెల్పర్ లేని దానికి ఈ బిల్లులు కట్టవు. ఎందుకో అగ్రికల్చర్ ఎన్ని ఉన్నాయి, ఈ హౌస్లు ఎన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, హెల్పర్ లేడు అంటున్నాడు.